తెలియని వాళ్ళు శాస్త్రాలు చదవచ్చు, 4 వేదాలు చదవచ్చు, బ్రహ్మనుత్తములు కూడా, యోగులు రావచ్చు, సాధు సత్పురుషులు రావచ్చు, గీత చదవచ్చు, భారతం చదవచ్చు, కానీ జ్ఞాన చదువు చదవండి. ముఖ్యంగా జ్ఞాన చదువు లేనిది అన్నీ వృధా. ఎందుకంటే అక్కడ ఇంత ప్రాబ్లం జరగడానికి కారణాలన్నీ ఏంటివంటే అమ్మలను 18 శక్తిపీఠాలను పెట్టింది. అక్కడ అప్పవారు ఉన్నారా, శివుడు ఉన్నాడా, అమ్మవారు దుఃఖమేగా రోజు. ఇప్పుడు కూడా 12 లింగాలను అక్కడ పెడదామని అనుకుంటున్నారు. అక్కడ కాదు పెట్టేది, ఇక్కడ మధ్యలో లింగం ఇది. మీ ట్రస్ట్ నెంబర్కి అంత తెలియజేయండి. ఏ నెంబర్ వ్యతిరేక మానవిక ఆస్కారం లేదు. మధ్యలో లింగం వేసుకొని ఇక్కడ ఇట్లా 6 12 లింగాలు 12 స్థలాలకు పోయి ఈడ ప్రతిష్ట చేయాలి. ఇప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చి మనం ఇదే బండ పైన, ఈ బండ తెలిసిందే లింగాల కొరకు. ఇక్కడ 12 లింగాలు, అక్కడ శక్తిపీఠాలు. ఇక్కడ వచ్చిన వారికి దారి ఇక్కడి నుంచి రోడ్ అవుతుంది అక్కడికి. ఇందువల్ల ఇక్కడి నుంచి రోడ్డు సౌకర్యం అయ్యేది ఉంది. ఇట్లా ఇదే కారు పోయేటుంది తర్వాత మెట్టుతో. ఇక్కడ ఈశాన్య భాగం నుంచి కూడా మెట్లు వచ్చేటుంది. మళ్ళీ ఇంకా తర్వాత వచ్చి ఇక్కడ వచ్చిన వారి అక్కడికి 2 స్థలాలు చూసుకుంటూ పోయే రోజులు దగ్గర వస్తున్నాయి. కాబట్టి ముందు భవిష్యత్తుని ఎరిగి చేయాలి. ఏ పని చేసినా ముందు భవిష్యత్తుని ఎరిగి చేయాలి. ఇప్పుడు తెలియక ఇప్పటికే ఇప్పుడు నిర్మలానంద ఆశ్రమం సమాధి అయిపోయేదంట. ఆపిన్రు అని అంటున్నారు కొందరు. ఆపిన్రు అందంగా కావాలంట. కళ్ళకి అందం కాదు, మనసుకు అందం చేసుకోండి. బయటికి ఒకటి ఇప్పటి నుంచి అనుకోయ్యా, 32 నుంచి ఎక్కువ, 2032 నుంచి 34 వరకు 65% మానవులు నశించిపోతారు. ఎవ్వరు మిగలదు. 100కి 65% కంప్లీట్. 65 పోతే ఎంత మిగులుతుంది? ఇంకా 35 మంది సత్యయుగం లేక అప్పటి నుంచి మనకు మళ్ళీ సత్యం మాట్లాడే వాళ్ళే. అక్కడ జ్యోతి ఎట్లా వెలుగుతుందో గట్లే ఉంటుంది సత్యం మాట్లాడే వాళ్ళు. స్వామికి ఇట్లయితుంది. ఇప్పుడే కలియుగం అంతా అంటే కాదు, 4 లక్షల పైన ఉంది. ఇంకా ఏండ్లు కలియుగ హౌస్ ఇంకా 4 లక్షల పైన ఉంది. లక్షల ఏండ్లు. ఇంకా 2025కి వస్తుంది. ఇంకా స్వామి ఇంకా గింత తొందరనా అనుకుంటారు. పూర పోదు, 30% బట్టే ఉంటుంది వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నా, ఏదో ఒక రూపంగా రోజు ఒక వార్త వింటున్నాం. ఒక దిక్కు మనం గుర్తుంచుకోండి. ప్రభుత్వాలకు కూడా కోపాలు వస్తాయి ఇప్పుడు అని చెప్తే కూడా నిజమైన మాట చెప్తున్నాను. ఎందుకంటే కరోనా అనే భయంకరమైన